ఈరోజు సంగమయుగంలో చాలా పవిత్రమైన రోజుగా మనస్ఫూర్తిగా శివతండ్రిని జ్ఞాపకం చేసుకోండి. సంగమయుగమే చాలా పవిత్రమైంది. అందులో ఈరోజు ఇంకా పవిత్రమైన రోజుగా అనుభవం చేసుకోండి. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఫాదర్స్ డే చేసుకున్నారు. కానీ ఒకే ఒక ఫాదరు మొత్తం ఈ సృష్టికి, సర్వాత్మలకి ఒకే తండ్రి ఉన్నారనేది 2 నిమిషాలు అనుభవం చేసుకోండి. సర్వాత్మలకి, ప్రకృతికి, జీవరాశులకి సృష్టించిన ఒక ఏకైక తండ్రి, నిరాకారి జ్యోతిర్బిందు స్వరూపుడైన పరంధామ నివాసి అయిన అతి సూక్ష్మ స్వరూపంలో జనన మరణ చక్రాలకు అతీతమైన అద్భుతమైన తండ్రి ఆ శివ పరమాత్ముని మనసారా ఏకైక తండ్రిని ఏకరసంతో సంలగ్నత అనే సీటుపై కూర్చుని భగవంతుని మీ హృదయ సింహాసనంలో అనుభవం చేసుకోండి. మీ హృదయంలో భగవంతుని తండ్రిగా అనుభవం చేసుకున్నప్పుడు చాలా శక్తి వస్తుంది. విశ్వ యజమాని, విశ్వపిత, సర్వాత్మల పిత, సర్వధర్మాలకి పిత, ప్రకృతికి పిత, సర్వజీవరాశులకి పిత ఆ తండ్రిని ఒక్కసారి మనసారా ఈ పవిత్రమైన రోజుని అనుభవం చేసుకోండి. ఈరోజు సృష్టిలో ప్రతి తండ్రికి ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆనందం ఏమిటంటే తన సంతానాన్ని సంతుష్టత అనే హృదయంతో సదా ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి ఆలోచిస్తారు. ప్రతి తండ్రి ఈ ఆలోచనలో తప్పక నిమగ్నమవుతారు.
ప్రతి తండ్రి ఈ సృష్టిలో ప్రతిరోజు కొద్ది సమయమైన ఆడపిల్ల ఒక వివాహం గురించి, మగపిల్లల యొక్క చదువుల గురించి, తప్పకుండా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అది భగవంతుడి సృష్టిలో తండ్రి పాత్రలో ఉన్న ఆత్మలకి ఆ రసాన్ని వరదానంగా ప్రసాదించారు. ప్రతి తండ్రి తన పిల్లల శ్రేయస్సు కోరుతూ ఉంటారు. తాను ఎవరి కోసం కష్టపడతారు, అంతిమ శ్వాస వరకు కూడా కష్టపడతారు. ఎవరి కోసం? తన కుటుంబ సభ్యుల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం కష్టపడతారు. ధనం జమ చేసుకుంటారు, ఆరోగ్యం జాగ్రత్తగా తన పిల్లల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్య విషయంలో తన పిల్లలకి గృహం కట్టాలని కూడా, సాధనాలు ఇవ్వాలని మనసులో ఒక సాధన, స్మృతి స్వరూప సాధన నడుస్తూ ఉంటుంది తండ్రికి. వాస్తవానికి తండ్రి వివాహం చేసుకున్న భార్య కంటే పిల్లలకే ఎక్కువ మనసు యొక్క స్నేహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. పిల్లలు భార్య తర్వాత వచ్చారు, అయినా వాళ్ళకే ఎక్కువ సౌకర్యాలు ఇవ్వాలని మనసు కుతూహలంతో ఉంటుంది. అనుభవం చేసుకోండి. కాబట్టి ఈరోజు ఈ లక్షణాలన్నీ కూడా తండ్రిలో ఉన్నాయంటే, ఈ తండ్రులందరికీ ఏకైక తండ్రి అయిన శివ పరమాత్మలో ఉంటాయి. అయ్యే ఆత్మలో ఇన్పుట్ అవుతాయి. భగవంతుడి సృష్టి అంత విచిత్రంగా ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలైనా, అత్తవారింటికి వెళ్ళిపోయినా, మగపిల్లలైనా, వాళ్ళు వివాహం చేసుకుని కొంతమంది పిల్లలకి జన్మనిచ్చిన తండ్రిని మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే తండ్రి రుణం తీర్చుకోవాలి అంటే ఎంత చేసినా ఆ రుణం తీరదు. ఎందుకంటే తన కష్టార్జితము పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఉపయోగిస్తారు,
తన కష్టార్జితము కొడుకులు చదువు కోసము, ఉద్యోగం కోసం, వ్యాపార వ్యవహారాల కోసం తన కష్టం, శరీర కష్టము, మానసిక కష్టము ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే ఉపయోగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి యోగక్షేమాలు తప్పక చూసుకోవాలి. తండ్రి ఎప్పుడు రాజీ అవుతారు అంటే, మీ మధురమైన మాటలో మనసు యొక్క భావన ఇమిడి ఉన్నప్పుడు తండ్రి రాజీ అయిపోతారు. ఆ తండ్రి అంటే ఈ సాకార లోకంలో ఉన్న తండ్రి కూడా అంతే. ఎందుకంటే తండ్రిలో ఒక విశేషమైన గుణం దాగి ఉంటుంది. ఏమిటో తెలుసా? అది పిల్లల దగ్గర తీసుకోవాలని కానీ, వాళ్ళని అడగాలని కానీ, వాళ్ళని శాసించి నాకు ఈ విషయంలో ఇది చేయమని కానీ, తండ్రి యొక్క రాయల్టీ, రియాలిటీ అండ్ ప్యూరిటీ అడ్డొచ్చి ఏమీ అడగనివ్వు. కాబట్టి ప్రతి బిడ్డ, ఆడబిడ్డ అయినా మగపిల్లలైనా తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాలి. రోజు చక్కగా ఆడపిల్లలు ఫోన్ చేసి, నాన్న బాగున్నారా, భోజనం చేశారా, ఏ చింత లేదు కదా, ఆత్మకి తండ్రి అయిన ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, చక్కగా విశ్రాంతి సమయానికి తీసుకుంటుండు, ఏ విషయాల్లో ఆవేశానికి గురవకు అని ఆడపిల్లలు 2 రోజులకో 3 రోజులకు ఒకసారి తండ్రికి ఫోన్ చేస్తే ఆ మాటలు తండ్రి ఆరోగ్యానికి, ఆనందానికి ఔషధంగా పనిచేస్తుందని బాబా ఈరోజు చెప్తున్నారు. మీరు ఏమీ పెట్టొద్దు. మాట మధురత మనసు యొక్క స్నేహంతో తీసుకురండి. ఎందుకంటే తండ్రిలో విశేషమైన గుణం ఏ బిడ్డ నుంచి స్వీకరించాలి, ధనం కానీ వస్తు వైభవాలు కానీ స్వీకరించాలనే గుణం నామమాత్రం కూడా ఉండదు. అది భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం. కాబట్టి ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళిపోయినా కానీ 2 రోజులకో 3 రోజులకో మనం ఎంతోమందితో మాట్లాడుతున్నాం, ఎన్నో విషయాలు చూస్తున్నాం. నాన్నగారు బాగున్నారా, వేళకి భోజనం చేస్తున్నారా, సమయం ప్రకారంగా నిద్రిస్తున్నారా, ఇంకా మమ్మల్ని అందరినీ ఒక ఇంటివారు చేశారు కాబట్టి మీరు ప్రశాంతంగా భగవంతుడి నామస్మరణలో జీవితం గడపండి, భగవంతుడికి సంబంధించినటువంటి వాక్యాలు చదువుకోండి అని ప్రేమగా కూతురు మాట్లాడితే కుంగిపోయే తండ్రి కుశలంగా ఉంటాడనేది బాబా చెప్తున్నారు, శివబాబా చెప్తున్నారు ఇవన్నీ మనకి. ఎందుకంటే సత్యత్రేత యుగంలో
అందరూ ఆరోగ్యంగా ఉంటారు, హాస్పిటల్ ఉండదు అక్కడ. ఏం చేత? సంగమయుగం ప్రాలబ్ధ జీవితం యొక్క అనుభవం మరియు ప్రేమానురాగాల వలన. మగపిల్లలు వివాహం చేసుకున్న తర్వాత అయినా ముందైనా కానీ ప్రతిరోజు తండ్రితో ఏదో ఒక ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటే ప్రేమ పెరుగుతూ ఉంటుంది. కేవలం ధన లెక్కల కోసం కాదు, మానసిక ఆందోళన తొలగించే లెక్కల్లో ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు స్వర్గంగా మారుతుంది అంటున్నారు బాబా. వివాహం చేసుకున్నాడు కొడుకులు, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పిల్లల్నే చూసుకోవటం కాకుండా రేపు నా పిల్లలు కూడా నన్ను తండ్రిగా వయసు వచ్చినప్పుడు చూడాలి అంటే ఇప్పుడు వయసు వచ్చిన తండ్రిని మనసు యొక్క స్నేహంతో, మంచి మాటలతో ఆయన్ని పలకరిస్తూ ఉంటే ఏ విధంగానే భోజనం చేశారా? భగవంతుని జ్ఞాపకం చేసుకున్నారా? నీ ఇష్టదైవాన్ని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నారు? ఏదైనా భగవంతుడి వాక్యాలు చదువుకున్నారా అని పలకరించడంలో ఆ తండ్రి చాలా ఆరోగ్యవంతంగా ఉంటాడు. ఆరోగ్యానికి ఆధారము ప్రేమ వాక్యాలు. అనారోగ్యానికి ఆధారము సంతానం యొక్క పరుషమైనటువంటి వ్యతిరేకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి వాక్యాలు నిమిత్తమవుతాయి. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డేలో ప్రతి ఒక్కరికి ఫాదర్ ఉంటారు. వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఫాదర్ని 3 రోజులకు ఒకసారైనా పలకరించండి. పరమాత్ముడు చెప్తున్నాడు ఈరోజు ఈ మనసా సేవలో. ఎందుకంటే తండ్రి మీకు ఏదైనా వస్తువు ఇచ్చినా స్వీకరించే గుణం ఉండదు. తండ్రి అంటే ఇచ్చేవాడు తప్ప తీసుకునేవాడు కాదు. అది శివ పరమాత్మలో ఉంది కాబట్టి ఆత్మలో తండ్రి పాత్ర వచ్చినప్పుడు ఎక్స్పోజ్ అయిపోతుంది. చూడండి, కొంతమంది కలెక్టర్ అయినటువంటి వారి చరిత్ర చూస్తే తండ్రి చాలా కష్టపడి చదివించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి కలెక్టర్ అయిన తర్వాత అతను ఎంతో రాజ్యభోగ్యాన్ని అనుభవించవచ్చు, కానీ ఎప్పుడు తండ్రి సాధనాలకు వశమవడం, సారంతో నిండిన మాటకు వశమవుతాడు. ఆ మాట అతన్ని ఆరోగ్యవంతునిగా చేస్తుంది. ఆ మాట అతన్ని అనేక సంకల్పాల ఘర్షణ నుంచి దూరం చేస్తుంది. ఎందుకంటే మీ మాటే ఆరోగ్యానికి సంజీవిగా పనిచేస్తుంది. అప్పుడు ఆయన ఆయుష్ పెరుగుతుంది, ఆనందంగా ఉంటారు. ఆ కుటుంబం
ఒక శాంతి ఆశ్రమంగా ప్రపంచం ముందు ఆదర్శంగా నిలబడిపోతుంది. ఎందుకంటే పెద్దలు అంటారు చూడండి, కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారకూడదని. కోడలు కూడా మా అమ్మగారితో చక్కగా మంచినీళ్ళు తీసుకుంటారండి, ఏదైనా ఔషధం ఇవ్వాలా అని ఆ 2 మాటలు అతని హృదయాన్ని ఆనందపరుస్తాయి. నాకు ఈ కోడలు కాదు ఈవిడి, నా కన్న కూతుర్ని వేరే ఇంటికి పంపించాను లోకధర్మంగా, కానీ ఆ స్థానంలో నాకు కన్న కూతురుగా ఈ కోడలు వచ్చిందని తప్పకుండా అతని మనసులో ఆనందం అనుభవం అవుతుంది, లోటు తీరిపోతుందని చెప్తున్నారు శివబాబా. ఈరోజు శివబాబా మనసా సేవలో మనందరికీ సింపుల్గా సూచనలు ఇస్తున్నారు. ఎవరో చెప్పటం కాదు, భగవంతుడి పిల్లలు మనం ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరి విశ్వవిద్యాలయంలో సభ్యులు మనం. కాబట్టి మనకి ఆ తండ్రిని, ఆ విశ్వపితని, ఆ నవనిర్మాతని మనం తెలుసుకుంటూ ఈ లోకంలో సూక్తుల్ని ప్రబోధించాలి. అదే మన లక్ష్యం. చూడండి, ప్రతి కోడలో మామయ్య గారు మంచినీళ్ళు కానీ తీసుకుంటారా, ఔషధం వేసుకున్నారా, ఆ 2 మాటలు అతని ఆయుష్ని పెంచేస్తుందని చెప్తున్నారు బాబా, ఆరోగ్యాన్ని పెంచేస్తుందని చెప్తున్నారు బాబా, ఆనందాన్ని పెంచేస్తుంది అని చెప్తున్నారు శివబాబా. కూతుర్ని అత్తవారింటికి పంపేటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆవేదన ఈ కోడల రూపంలో తీరిపోతుందని చెప్తున్నారు బాబా. ఒకళ్ళు వెళ్ళారు, ఇంకొకళ్ళు వచ్చారు కదా. అందుకే పుత్రుడు పున్నమ నరకం నుండి రక్షిస్తారని చెప్తారు. పిల్లలకు కూడా నేర్పండి. వెళ్ళండి తాతయ్య గారి దగ్గర కూర్చోండి, తాతయ్య గారు ఏం చేస్తున్నారు, దేవుని స్మరణ చేసుకుంటున్నారా అని వాళ్ళకి చెప్పండి. ఆ పిల్లలకి నేను కూడా స్మరణ చేసుకోవాలి దేవుణ్ణి అని జ్ఞాపకం వస్తుంది. ఇది ఆది సంస్కారాలు. ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎక్కువైపోయి, ధనం ఎక్కువైపోయి, అల్పకాలిక రసాలకి వశమైపోయి, రక్త సంబంధమైనటువంటి అనురాగాన్ని, ఆ రసాన్ని అనుభవం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు మనసా సేవలో బాబా ఏం చెప్పారు, మనసు యొక్క స్నేహంతో మధురమైన మాటలు ఇతరుల మనసుని శాంతింపజేసేస్తుంది. ఎందుకంటే తండ్రికి భార్య ఉంటుంది, కొంతమందికి భార్య ఉండదు. కానీ భార్య ఉన్నప్పుడు కూడా ఈ విషయాలు ఇలా ఉంటే అతను భార్య లేని లోటుని అనుభవం చేసుకోలేదు, మర్చిపోతారు. కాబట్టి ఇతను ముసలివాడు అయిపోయారు, ఇతనికి వైద్యం చేయించినా కూడా మనకి ఖర్చు అయిపోతుంది, మనకు స్తోమత లేదు,
అని ఆలోచించవలసిన పని లేదు. మీరు మధురమైన మాట మనసుని ఆరోగ్యవంతంగా ఉంచి మనిషిని అనారోగ్యం నుంచి దూరం చేస్తుందని చెప్తున్నారు బాబా. ఓకే, ఏం చెప్తున్నారు మళ్ళీ చెప్పుకుని సమాప్తి చేసుకుందాం. కూతుర్ని ఎంతో ప్రేమగా తల నిమురుతూ ఎన్నో విషయాలు అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యవంతంగా చేసే ప్రక్రియలో ఉంటారు. వివాహం చేయటానికి సర్వసిద్ధంగా ఆస్తి అమ్మేసైనా సరే కూతురికి ఒక ఇంటి పని చేయాలని బిడ్డ పుట్టినగాంచి తపన ఉంటుంది తండ్రికి. లోకధర్మంగా వివాహం చేసి వేరే ఇంటికి పంపిస్తారు. అప్పుడు తండ్రి మనసులో మీరు మీ మనసు ద్వారా స్కానింగ్ చేస్తే అందులో ఉన్న శబ్దం మీకు వినపడుద్ది. ఏంటంటే, ఎవరికి చెప్పుకోకుండా నా బిడ్డని ఎలా పెంచాను, లోకధర్మంగా ఎక్కడికో పంపాను అని ఆలోచన తప్పకుండా ఉంటుంది. క్షణాల వరకు ఉండిపోతుంది అది. అందుకే మీరు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి, నాన్నగారు టైంకి భోజనం చేస్తున్నారా, టైంకి నిద్రిస్తున్నారా, భగవంతుని మనందరికీ తండ్రి ఆ శివుడిలే ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఆ శివ పరమాత్మని లేదా నీ ఇష్టదైవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా, అమ్మ బాగున్నారా, అమ్మ బాగా చూస్తున్నారా మిమ్మల్ని, మీకు ఏ విషయంలో లోటు వచ్చినా నాకు తప్పకుండా నీ కూతురు మీ ఇంటి దగ్గరే ఉన్నట్టుగా భావించి నాకు ఫోన్ చేయండి అని ఈ వాక్యాలు శివబాబా మనందరికీ ప్రతి కుటుంబం శాంతిగా ఉండటం కోసం చెప్తున్నారు. అలా ఫోన్ చేసి మాట్లాడండి. మీరు ఏ కానుక ఇచ్చినా ఆయనకి పెద్ద ఇష్టం ఉండదు. తండ్రి దగ్గర ఒక విశేషమైనటువంటి గుణం ఏంటంటే, మీరు ఏ వస్తు వైభవాలు ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చి తండ్రిని తృప్తి చేయలేరు. అది పరమాత్మ శివుడి నుంచి ఆత్మలో ఇన్పుట్ అవి శరీరము తండ్రి పాత్ర అభినయించినప్పుడు అది ఎక్స్పోజ్ అయిపోతుంది. అలాగే మగపిల్లలు ప్రతిరోజు నాన్నగారిని పలకరించండి. నాన్నగారు మీకు ఏం కావాలి, ఏమైనా పళ్ళు తెచ్చిపెట్టినా, మీకు ఏది ఇష్టం, చలేస్తుంటే షట్టర్ మంచిది కొనిపెట్టినా అది పాత అయిపోయిందేమో. ఇలాగ మీ మనస్సులో స్నేహం ఉంటే మీ మాటలు అట్లకయ్యే వచ్చేస్తాయి. అతనికి ఏది అవసరమో. అలాగే కోడలు కూడా, భార్యను కూడా అడగండి, మామయ్య గారితో మాట్లాడేవా, ఆయనకి దాహంగా ఉందేమో, మంచినీళ్ళు తెమ్మంటారా అని అడగమనండి. ఎందుకంటే ఆ కోడలు ఎప్పుడైతే మాట్లాడిందో కూతురు లేని లోటు కోడల్లో చూసుకుంటాడు ఆయన. బాబా చెప్తున్నారు ఈ విషయం. అప్పుడు అతను ఎక్కువ ఆరోగ్యవంతంగా, ఎక్కువ ఆయుష్ కలిగి ప్రశాంతంగా జీవిస్తూ, ప్రశాంతంగానే ఇంకా హాస్పిటల్ ఖాతాలు కూడా లేకుండా ప్రశాంతంగానే ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అర్థమైందా? సరిపోతుందా? ఈరోజు మన వల్ల ఉంటారు, మీకు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా పంపి ప్రతిరోజు చేయాలి మీరు, మస్ట్ అండ్ షుడ్గా. ఇది తాతయ్య గారు దేవుని స్మరణ చేశారా, చిన్నపిల్లవాడికి దేవుని స్మరణ చేశారా అని ఆయన అడిగినప్పుడు బాలవాక్కు బ్రహ్మవాక్య కింద అతను తప్పకుండా స్మరణ చేస్తాడు భగవంతుని, ఆ తండ్రి. ఇతను కూడా అదే అలవాటు అవుతుంది. ఎందుకంటే దైవము లేనటువంటి గృహము
నిరుపయోగం. దైవ స్మరణ లేని గృహము సంపూర్ణ అపవిత్రమైన గృహం. ఈ రోజుల్లో దైవచింతన అనేది చాలా మన భారతదేశం యొక్క సాంప్రదాయము అడుగంటిపోయింది. అందుకే ఇంత అనర్థాలు వస్తున్నాయి. కాబట్టి దైవచింతన, మీకు ఇష్ట దైవాన్ని, కానీ ఒక్కటే దైవం ఉంటాడు. ఆ దైవచింతన లేని గృహము శిథిలమైపోయినటువంటి, పాడైపోయినటువంటి ఒక దేవాలయంలా అయిపోతుంది. దేవాలయాలు కూడా పాడైపోతాయి కదా, శిథిలమైపోతాయి కదా. థ్యాంక్ యూ బాబా. ఈరోజు మళ్ళీ మనసా సేవని, క్లాసుల్ని ప్రతిరోజు ఇచ్చినట్టుగా ఈరోజు నుంచి ఇస్తున్నారు. నిన్న మొన్న అటు మొన్న కూడా మాతృదినోత్సవం కింద మాతాజీ యొక్క జీవిత చరిత్ర ఎందుకు ఇచ్చారంటే, మీరు కూడా అలా తయారవ్వాలని ఉద్దేశం తప్ప మేము ఫోకస్ అవ్వాలనేది మా ఏ అణువులో కూడా ఉండదు. మా శరీరంలో ఏ అణువులో ఉండదు, ఆత్మలో, మనస్సు, బుద్ధిలో కూడా ఉండదు. ఎందుకంటే ఆవిడ సూక్ష్మత నివాసిగా అవ్వింది అంటే ఎంత పవిత్రత ఉంటే అవుతారండి. భగవంతుడు సెలెక్ట్ చేసుకుంటాడా ఎవరినైనా? కర్మబంధన, శరీర బంధన, వ్యక్తి సృష్టి యొక్క బంధన, సంబంధ బంధన, ఆ 4 లేవు. కాబట్టి భగవంతుడితో ఐక్యమైపోయి స్థితి ఇక్కడ ఉన్నది కాబట్టి బాబా అలా తీసుకెళ్ళారు. కాబట్టి మీరు కూడా ఆ మాతను కాపీ చేయండి. కర్మబంధన, శరీర బంధన, వ్యక్తి సృష్టి యొక్క బంధన, సంబంధ బంధన. కర్మబంధన అంటే ఏంటి? మీరు కర్మ చేస్తూ బాబా స్మృతి ఉండాలి. మీ కర్మలో బాబా స్మృతి ఉంటే శ్రేష్ఠ కర్మ అవుతుంది. ఆ శ్రేష్ఠ కర్మ మిమ్మల్ని సంపూర్ణ స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. శరీర బంధన అంటే శరీరానికి సంబంధించిన ప్రాముఖ్యత, వస్తు వైభవాలు ఇవ్వకూడదు.